వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కామన్‌గా వేసిన సమస్య మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ అండి. కొంతమందికి అంటే పెద్దవాళ్ళైతే గుజ్జరిగిపోతుంది. చిన్నవాళ్ళైతే అసలుకు నడవలేకపోతున్నారు. సో వీళ్ళందరికీ ఆకుపంచర్‌లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. 100కి 100% నేను నయం చేసి చూపిస్తాను అంటున్నారు సార్. డాక్టర్ వెంకట్ జాజ్ల గారు. సో సార్ ద్వారానే అసలుకు ఎలా ఇది పాసిబుల్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్నాం సార్. కామన్‌గా చిన్నవాళ్ళలో వస్తుంది. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం. సో ఇద్దరికీ వస్తూ ఉంది. సో చిన్న ఏజ్‌లో రావడం. సో వీటన్నిటికీ ఆకుపంచర్‌లో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. 100కి 100% నేనైతే నయం చేయగలుగుతాను అంటున్నారు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఈ రోజులండి మనకి ప్రజల్లో 70-80% వరకు ప్రజలు మోకాళ్ళ నొప్పుతో బాధపడుతున్నారండి. ఇదివరకు రోజుల్లో ఏ పెద్ద వయసులోనే వచ్చేది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నడి వయస్కుల్లో కూడా వస్తుందండి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది. మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా, అసలు ఏ ఆహారం తీసుకుంటున్నాము, జీవనశైలి విధానం ద్వారానే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి మధ్య వయస్కుల్లో. ఓకే సార్. పెద్దవాళ్ళంటే వయసు అయిపోయింది, శరీరం డీజనరేట్ అవుతూ ఉంటుంది, అంటే వయసు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఎముకల వయసు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా మోకాళ్ళు అరిగిపోయి, కార్ట్లేజ్ అరిగిపోయి, గుజ్జు డ్రై అయిపోయి అంటే ఎండుకుపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే ఒక పద్ధతి ఉంది. ఓకే సార్. యుక్త వయసులో రావటం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఆహార శైలి విధానం. ఈ రోజుల్లో తీసుకున్నటువంటి ఆహారము అసిడిటీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నామండి. మనకి ఆహారంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కలైన్ ఫుడ్, ఇంకోటి అసిడిటీ ఫుడ్. ఓకే. మన శరీరం పుట్టిందే ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవడానికి. ఓకే. ఆల్కలైన్ ఫుడ్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు, ఈ పప్పులు, పప్పు దినుసులు ఇవన్నీ. ఓకే. అసిడిటీ ఫుడ్ అంటే మనం నాన్ వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్, పిజ్జాలు, బిర్యానీలు, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ రోడ్ సైడ్ ఫుడ్, ఇవన్నీ కూడా అసిడిటీ ఫుడ్, అసిడిటీ కలిగజేస్తుందండి. ఈ అసిడిటీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో యాసిడ్స్ ఎక్కువ అవుతాయి. ఓకే. మరి ఈ ఆహారం ద్వారా యూరిక్ యాసిడ్ ఉంటుందండి. యూరిక్ యాసిడ్, అమినో యాసిడ్స్, కొన్ని మలినాలు, ఎక్సెస్ వాటర్ వచ్చేసి మొత్తం బ్లడ్లో కలుస్తాయి. ఓకే. ఈ బ్లడ్ ఏమవుతుంది, శరీర ధర్మం ప్రకారం కిడ్నీకి పోతుంది. కిడ్నీ పని ఏంటి, ఈ బ్లడ్లో ఉన్నటువంటి మలినాలన్నిటినీ ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది కిడ్నీ. అయితే ఈ రక్తంలో అండి మనకి కాల్షియం ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఈ బ్లడ్లో ఉన్నటువంటి కాల్షియం మొత్తాన్ని తినేసిద్దండి. ఓకే సార్. తినేసి మిగతా మన శరీరంలో ఈ కాల్షియం ఇంకా ఎక్కడ ఉందా అని చెప్పేసి శరీరం మొత్తం సెట్ చేసిద్ది, ఎతికిద్ది. యూరిక్ యాసిడ్ చాలా డేంజర్ అది. ఓకే సార్. మన యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇది మన శరీరంలో ఉన్నటువంటి మన స్కెల్టన్ అండి, అస్థిపంజరం. ఓకే. రక్త మాంసాలు లేకపోతే మన శరీరం ఇలా ఉంటుంది లోపల. సో యూరిక్ యాసిడ్ వచ్చి మన ఈ అస్థిపంజరంలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ బోన్స్లో ఉన్నటువంటి కాల్షియం మొత్తాన్ని పీల్చడానికి, లీచ్ చేయడానికి వచ్చేసి ఈ జాయింట్లో చేరిద్ది. మన శరీరం అంతా అన్ని జాయింట్లేనండి. ఓకే సార్. ఇదొక జాయింట్, ఇదొకటి. ప్రతి చేతికి ఒక 3 జాయింట్లు, కాళ్ళకు ఒక 3 జాయింట్లు, ఇలా ఉంటుందండి. వచ్చేసి ఈ జాయింట్లో చేరిద్ది యూరిక్ యాసిడ్. ఓకే. యూరిక్ యాసిడ్ పని ఏంటి, ఈ బోన్స్లో ఉన్నటువంటి కాల్షియాన్ని పీల్చడానికి ఈ జాయింట్లో వచ్చి చేరిద్ది. మనకి అతిపెద్ద జాయింట్ మోకాలండి. ఓకే సార్. మనకి అతిపెద్ద జాయింట్ మోకాలు. ఈ మోకాల్లో ఇది తొడెముక. ఓకే. తొడ ఎముకకి రక్షణ కార్ట్లేజ్ ఉంటుంది. ఈ కార్ట్లేజ్, ఇది కాలు ఎముక. ఈ కాలు ఎముక రక్షణ ఈ కార్ట్లేజ్ ఉంటుంది. మధ్యలో మెనిస్కస్ ఉంటుంది, గుజ్జు ఉంటుంది. అవి పాడైపోకుండా ఉండటానికి ఇలా ఫ్రీక్వెంట్గా ఉండటానికి మోకాలు గుజ్జు ఉంటుంది. సైనోల్ ఫ్లూయిడ్ అంటాం దాన్ని. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ ఇలా కాల్షియం పీల్చడానికి లోపలికి వచ్చిందో ఈ అడ్డుగా ఉందని ముందు వాటిని తినేసిద్దండి యూరిక్ యాసిడ్. ఓకే సార్. ఇలా ఉండాల్సిన మోకాలు గ్యాప్ ఉండాలి. యాక్చువల్ మధ్యలో మెనిస్కస్ ఇవన్నీ అంటే యాక్చువల్లీ మనము బెండ్ అవ్వాలన్నా కూడా కొంచెం గ్యాప్ ఉంటేనే బెండ్ అవుతుంది. కరెక్ట్.
ఇలా ఫ్లెక్సిబుల్గా ఇలా ఉండాలి. పరిగెత్తినా, నడిచినా, దుమికినా ఇలా ఉంటుంది. మన శరీర బరువు మొత్తం ఈ మోకాళ్ళ మీద ఉంటుంది. ఓకే సార్. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ వచ్చి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గుజ్జుని, మినస్కస్ని వీటన్నిటిని తినేసిందో కార్టిలేజ్ని కూడా డ్యామేజ్ చేసిద్ది. రంధ్రాలు చేసి లోపల ఉన్నటువంటి కాల్షియాన్ని పీలుస్తూ ఉంటుంది. పీల్చి 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 ముళ్ళు లాంటి స్ట్రక్చర్ ఏర్పడిద్దండి. మీకు ఐడియా ఉంటుంది, ఐస్ నుంచి డ్రాప్ కారి ఘనీభవిస్తే, ఫ్రీజ్ అయిపోతే ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ మీరు చూసే ఉంటారు. ఇక్కడ కూడా ఈ కాల్షియం పీల్చి 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 ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ని మోకాళ్ళ లోపల ఏర్పరిచింది. దాన్ని ఆస్టియోఫైట్స్ అంటాం. మనం నడుస్తుంటే గుచ్చుకుంటూ ఉంటుంది. ఓకే సార్. విపరీతమైనటువంటి బాధలు పడుతుంటారు వాటి వలన. అసలే యూరిక్ యాసిడ్ వచ్చి గుజ్జు తినేసింది, కార్టిలేజ్ డ్యామేజ్ చేసింది, మళ్ళీ పైపెచ్చు ఈ ముళ్ళు వచ్చి ఇంకా బాధిస్తుంటే మనిషికి విపరీతమైనటువంటి బాధ అండి. కాలు తీసి అసలు మెట్లు ఎక్కాలంటే, ఒక మెట్లు ఎక్కాలంటే నరకయాతన పడుతుంటారు ప్రజలు. సో ఇవన్నీ పోయేసరికి శరీర బరువు మొత్తం మోకాళ్ళ మీద ఉంది కాబట్టి ఇలా నడిచి ఎముక బయటకు వచ్చి రాపిడి జరిగి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో జీవం అనేది ఉండదండి. జీవం లేని చోట గుజ్జు పట్టదు. అయితే ఇక్కడ నడిచేమో బాగా విపరీతంగా నొప్పి ఉందని కొంచెం పక్కకేసి నడుస్తాం. కొంచెం పక్కకేసి నడిస్తే హాయిగా ఉంటుంది కొంచెం. అందుకని చెప్పేసి ఇక్కడే నడుస్తుంటారు. ఓకే సార్. ఇక్కడే నడుస్తుండేసరికి ఇక్కడ కూడా అరిగిపోద్ది. కొద్ది రోజులకి పూర్తిగా కరెక్ట్, ఇక్కడ కూడా అరిగిపోద్ది. ఈ విధంగా అలైన్మెంట్ ఇలా ఉండాల్సినటువంటి మోకాలు అలైన్మెంట్ తప్పి ఏమవుతుంది, ఇలా అయిపోతుంది. అప్పుడు మనిషి కొంచెం వంకర టింకర్గా నడుస్తారు. మన ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తామంటే, మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ అండి, మాదాపూర్ హైదరాబాద్లో ఉంది. మన ఆక్యుపంచర్ క్లినిక్లో ఏం చేస్తామంటే ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తాం ఇక్కడ. ఓకే. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కలిగిందో జీవం అనేది వస్తుందండి. ఎక్కడైనా శరీరంలో జీవం తక్కువ అయిపోతే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేనట్లే లెక్క. ఓకే. అప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగించామో అక్కడ జీవం వచ్చి గుజ్జు ఊటలాగా స్టార్ట్ అయిద్దండి. ఓకే. ఊటలాగా ఫామ్ అవుతూ ఉంటుంది గుజ్జు. ఓకే. అది కొన్ని సిట్టింగుల్లో ఏమవుతుందంటే, కొన్ని సెషన్స్ ట్రీట్మెంట్ తర్వాత ఆ గుజ్జు మనకి జిగటలాగా తయారైపోయి ఆ జిగట కాస్త ఏమవుతుంది, కార్టిలేజ్ని రిపేర్ చేసుకుంటుంది. ఓకే సార్. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ రిపేర్ అయిపోయిందో, ఈ మధ్యలో గుజ్జు వచ్చిందో, అప్పుడు ఫ్రీక్వెంట్గా మళ్ళా ఇలా ఓకే ఫ్లెక్సిబుల్గా మోకాళ్ళు పాడతాయి అన్నమాట. ఇదివరకు ఆ గుజ్జు డ్రై అయిపోయి ఉన్నప్పుడు కరుం 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 అంటుంటాయి. టక్ టక్ సౌండ్లు కూడా వచ్చాయి, సౌండ్లు వస్తాయి, టకటక సౌండ్లు వస్తుంటాయి. ఆ సౌండ్ల వలన ఇంకా అరుగుదల ఎక్కువైపోయి కొన్నాళ్ళకి మనిషి మంచం మీద నుంచే లెగవలేకుండా నడవలేని పరిస్థితుల్లో వస్తారు. ఓకే సార్. ఏ స్టేజ్లో అయినా సరే, ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఏం చేస్తారంటే బిళ్ళలు మింగుతారు. బిళ్ళల వలన కొంత రిలీఫ్, షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారు, కొంత రిలీఫ్ వస్తుంది. పెయిన్ అంతే ఉంటుంది. ఆ బిళ్ళ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్కి ఆ నొప్పి తెలియకుండా డిస్కనెక్ట్ చేస్తుంది. అంటే ఆ మధ్యలో కనెక్షన్ కట్ చేసిద్ది. దాని పవర్ ఎప్పుడైపోయిందో అప్పుడు మళ్ళా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఓకే సార్. ఈ విధంగా బిళ్ళలు మింగి 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 కిడ్నీని, లివర్ని పాడు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ బిళ్ళలు మింగడం, బిళ్ళల పవర్ అయిపోయిందో ఆ బిళ్ళలు కూడా పనిచేయలేని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సార్ మళ్ళా చాలా విపరీతంగా నొప్పి ఉంది సార్, మీరు ఇచ్చిన ట్యాబ్లెట్లు మింగాము. ఇక చూస్తారు ఆయన, ఇక తప్పదండి, థర్డ్ స్టేజ్ కూడా అయిపోయింది, ఫోర్త్ స్టేజ్కి వచ్చింది, అరిగిపోయినాయి, మీకు ఆపరేషన్ కావాలి అంటారు. ఆపరేషన్లు ఏం చేస్తారండి, ఇదిగో ఇవన్నిటిని కట్ చేసేసి లోపల ఒక వస్తువుని పెడతారు. ఓకే. ప్లాస్టిక్ వస్తువుని కానీ ఐరన్ది కానీ పెడతారు. ఎప్పుడైతే ఆపరేషన్ చేసి ఆ వస్తువు లోపల పెట్టారో శరీరం ఒప్పుకోదు. అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అయిపోతాయి, జీవితాంతం ఉంటాయి.
జీవితాంతం ఉంటాయి. ఎందుకంటే శరీరం అది పెట్టిన వస్తువు తన శరీరంది కాదు, ఎస్ సార్. ఆ శరీరంది కాదు అది, అందుకే శరీరం ఒప్పుకోదు. అప్పటి నుంచి కూర్చోలేరు, నిలబడలేరు, అట్లా బెండ్లు కూడా చేయలేరు. హెల్త్ అంటే రోబో నడిచినట్టు ఉంటుంది. ఓకే. సో 4th స్టేజ్లో ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ అవసరం లేదండి. ఆపరేషన్ లేకుండా మన ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా మాలాంటి సీనియర్స్ దగ్గరికి వస్తే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా కొంత హెర్బల్ యూజ్ చేసి మొత్తం మీలో మోకాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసేసి గుజ్జు పట్టించి కార్టిలేజ్ రిపేర్ చేయించి 100కి 100% మీ మోకాళ్ళు ఇదివరకు ఎలా ఉన్నాయో అలా చేస్తామండి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో. మీలో కానీ మీ బంధువుల్లో కానీ ప్రాబ్లమ్స్తో ఎవరన్నా బాధపడుతున్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీకు 100కి 100% ఇక్కడ పరిష్కారం దొరుకుతుందండి. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి అసలు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి, సో యూరిక్ యాసిడ్ ఎందుకు మనల్ని ఇలా చేస్తుందంటే మన కాల్షియంని తను పీల్చుకొని మనకి ఈ ప్రాబ్లం వస్తుందని చాలా చక్కగా వివరించారు. అది కాకుండా మన ఆక్యుపంక్చర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ దీన్ని మన ప్రేక్షకులు కూడా వినియోగించుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.